మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ అయితే కనుక ఎయిత్ పే కమిషన్ తాలూకా మరో లేటెస్ట్ అప్డేట్తో నేను మీ ముందు రావడం జరిగింది. దిస్ ఇస్ సత్యగుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని మన ఈ ఛానల్లో కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే ఎయిత్ పే కమిషన్ లేటెస్ట్ అప్డేట్. మనందరికీ తెలిసిన విషయమే, ఎయిత్ పే కమిషన్ కన్ఫర్మేషన్ అయింది. దానికోసం ఆల్రెడీ 23 జనవరి 2025 ప్రభుత్వం స్టాఫ్ సైడ్ జేసీఎంకి ఆల్రెడీ ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో తమ యొక్క రికమెండేషన్స్ని తెలియపరచండి, మీ యొక్క పాయింట్స్ని తెలియపరచండి అని ఆ లెటర్ ద్వారా ప్రభుత్వం రాయడం జరిగింది. ఆ లెటర్ మీలో ఎవరైతే చూడని వారు ఉంటే కనుక ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి. 23న వారు ఏం రాస్తారు, ఎవరికి రాస్తారు, ఎవరు రాస్తారు అనే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఆ లెటర్కి రిప్లైగా శ్రీ శివగోపాల్ మిశ్రా, సెక్రటరీ స్టాఫ్ సైడ్ జేసీఎం ఎవరైతే ఉన్నారో ఆయన దానికి రిప్లైగా 3 ఫిబ్రవరి 2025 ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో ఆయన ఏం డిమాండ్ చేస్తారు, ఏమేం పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలని వారిని కోరారు అనే పూర్తి వివరాలపై ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తాము. అది చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ కనబడుతున్న ఈ బటన్ ఇప్పుడు క్లిక్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఈరోజు మనం తీసుకొస్తున్న అప్డేట్ ఏంటంటే, ఈరోజు నేను ఈ వీడియో షూట్ చేస్తున్న డేట్ వచ్చి 7th ఫిబ్రవరి. 6th ఫిబ్రవరి అనగా నిన్న ప్రభుత్వం శ్రీ శివగోపాల్ మిశ్రా గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమనంటే, మీరు ఒక మీటింగ్కి రెడీ అవ్వాలి అని చెప్పి, అంటే పే కమిషన్ తాలూకా ఫస్ట్ మీటింగ్కి సిద్ధమవ్వమని చెప్పింది. ఆ మీటింగ్లో మీరు మీ యొక్క పాయింట్స్ని మాకు డీటెయిల్గా తెలియపరచండి. ఆల్రెడీ మీరు లెటర్ రాసి మాకు అందించారు, సో ఆ పాయింట్స్ మీద డిస్కస్ చేయాలి, మీరు రండి అంటూ ఒక లెటర్ రాయడం జరిగింది. అది రాసిన వెంటనే నిన్నటి రోజునే శివగోపాల్ మిశ్రా ఒక ఇంటర్నల్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు వారి టీం తోటి. అంటే మనం వెళ్ళి ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి, ఏ విషయాలు డీటెయిల్గా చర్చించాలి, ఏ విషయంపై డిమాండ్ ఎక్కువ ప్రెజర్ ఇవ్వాలి అనే విషయంపై ఆల్రెడీ నిన్నటి రోజునే ఉదయం 10:30కి వీళ్ళు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని దానిపై ఒక రిపోర్ట్ సిద్ధం చేసుకుని 10th మీటింగ్కి రెడీ అయ్యారని తెలుస్తుంది. ప్రభుత్వం పిలిచింది ఎప్పుడంటే నిన్న. ఏ రోజున మీటింగ్ షెడ్యూల్ చేస్తుందంటే 10th ఫిబ్రవరి, అంటే రాబోయే సోమవారం మీటింగ్ అనేది, ఫస్ట్ మీటింగ్ అనేది ఎయిత్ పే కమిషన్ తాలూకా సబ్జెక్టుపై ఉండబోతుంది. సో 10th ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటలకి ఈ మీటింగ్ అనేది జరగబోతుంది. ఆ మీటింగ్లో ఎటువంటి అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనే విషయాన్ని కూడా నేను వీలైనంత త్వరగానే మీకు అందిస్తాను. ఇదే విధంగా ఎయిత్ పే కమిషన్ తాలూకా అప్డేట్స్ మీలో ఎవరైనా ఎప్పటికప్పుడు అందాలని కోరుకుంటే కనుక నేను డెఫినెట్గా మీకోసం ఎవ్రీ వీక్ ప్రతి అప్డేట్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే గైజ్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్ అని అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే కనుక నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం ఇవ్వండి. ఇప్పుడు మన శివగోపాల్ మిశ్రా జనరల్ సెక్రటరీ ఆఫ్ జేసీఎం అని చెప్పాను కదా, స్టాఫ్ సైడ్. సో ఆ జేసీఎం ఫుల్ ఫామ్ ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. ఓకే గైజ్, ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ ఆథెంటిక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.